హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో ఎంతో టేస్ట్కరమైన గోంగూర చికెన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. చాలా పెద్ద ప్రాసెసే అనుకుంటాం, కానీ చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. ప్రాసెస్ పెద్దగైనా టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా తొందరగా కూడా వేసుకోవచ్చు. సో ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ వేసుకునే బాండీ అయితే తీసుకోవాలి. రెండు అవసరం లేదు, కర్రీ వేసుకునే బాండీ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి ఇప్పుడు గోంగూర కట్టలు ఉంటాయి కదా, మంచిగా వాష్ చేసి ఆ ఆకులను అయితే ఇట్లా అయితే ఈ వాటర్లో వేసేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ విధంగా అయితే మంచిగా మగ్గిపోతుంది. లో ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి. గోంగూరని ఇట్లా పచ్చిగా ఫ్రై చేయకూడదు. ఇట్లా మంచిగా నీళ్ళలో అయినా ఆయిల్లో అయినా మంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి. గోంగూర పేస్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు అదే బాండిలో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత సాజీరా, ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్లో. మంచిగా మగ్గిపోయిన తర్వాత అయితే మనం మూత తీసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ స్కిప్ అయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోండి. చికెన్ వేసిన తర్వాత పైన ఉండే టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేయండి. టమాటో ముక్కల్ని కూడా వేసిన తర్వాత మంచిగా వాటర్ అయితే పైకి వస్తుంది. టమాటో నుండి చికెన్ నుండి ఇట్లా మంచిగా వాటర్ వచ్చిన టైంలోనే పసుపు వేయండి. పసుపు వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా మిక్స్ అయ్యేలాగైతే మంచిగా అయితే కలుపుకోండి. ఈ విధంగా అయితే ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ని అయితే ఉడికించుకొని ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు మెయిన్గా వేయాలన్నమాట. చికెన్ పై నుండి వేసి ఈ విధంగా అయితే మంచిగా ఇంకా ఆ ముక్కలకు అంతా పట్టేలా ఈ గోంగూరని అయితే వేసుకొని పై నుండి మంచిగా అయితే ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి, లేకపోతే గోంగూర అనేది మాడంటుతుంది. సో దానివల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసేసి ఆయిల్లో ఫ్రై అయిన గోంగూర చికెన్ ని మంచిగా కలుపుకొని ఒకసారి ఇంకా స్పైసెస్ అయితే వేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, ఇంకా ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం గోంగూర వేయడం వల్ల అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది చికెన్ ది. సో దానివల్ల ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మనకైతే ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం అయిపోయినట్టు అనమాట. లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఆయిల్ కొంచెం ఇట్లా పైకి వస్తున్నప్పుడు అయితే వాటర్ అయితే పోసుకొని ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు వాటర్ పోసుకొని ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా కర్రీ కూడా అయిపోయింది అనమాట. ఇంకెప్పుడు కానీ ఒకటి గుర్తుంచుకోండి, గోంగూరను ఎప్పుడు కూడా పచ్చిగా మిక్సీ పట్టొద్దు. ఆయిల్లో కానీ లేకపోతే వాటర్ లో కానీ ఉడికించుకోవాలన్నమాట. టేస్ట్ అనేది తెలుస్తుంది. లేకపోతే పచ్చిగా మిక్సీ చేసి వేస్తే అంత పచ్చి పచ్చి ఉంటుంది అనమాట. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.